ప్రజల్లో విషయం మీద మనం చైతన్యం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే చట్టాలు అనేది ఆవిర్భవిస్తాయి. ఎందుకంటే ప్రజలు యొక్క మారినప్పుడు అది చట్టం రూపంలో సమాజంలోనే చట్టం పురుడు విపరీతంగా ఉంది. కాబట్టి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏ వ్యక్తి అయితే కోఆపరేటివ్ సొసైటీస్ కానివ్వండి, సివిక్ బోర్డు సభ్యులు 2014 నుంచి 2020 కూడదని చెప్పి చెప్పడం జరిగింది. మూడోది, శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో హానరబుల్ శ్రీ జస్టిస్ చలమేశ్వర్ గారు ఏం చెప్పారంటే, సెక్షన్ 66A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది చెల్లుబాటు కాదు, అది దాన్ని రద్దు చేయాలి అని చెప్పి చెప్పారు. ఎందుకనంటే ఆ 66Aలో ఏం చెప్పారంటే, ఎవరైనా అంతర్జాలంలో గ్రాస్లీ అఫెన్సివ్ స్టేట్మెంటు, ఇన్సల్టింగ్, తర్వాత ఇంజూరియస్ అని పెడితే అది వాళ్ళు 3 సంవత్సరాల దాకా జైలు శిక్ష అన్నారు. అంటే ఇన్సల్టింగ్ ఏంటంటే నేను నిర్వచించాల, గ్రాస్లీ అఫెన్సివ్ అంటే ఏంటి నిర్వచించాల. కాబట్టి గ్రాస్లీ అఫెన్సివ్ అంటే అది గ్రాస్లీ అఫెన్స్ అవుతుందా లేదా అనేది ఆ పవర్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉంటుంది, దయచేసి గమనించాలి. కాబట్టి దాని మూలంగా పౌరుల యొక్క స్వేచ్ఛ, దేర్ ఇస్ ఏ ఫేమస్ కోట్, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ఓన్లీ సేఫ్ గార్డ్ ఫర్ లిబర్టీ. కాబట్టి వారు ఏం చెప్పారంటే, ఈ గ్రాస్లీ అఫెన్సివ్ అనేది నిర్వచించలేదు. ఈ టర్మ్స్ నిర్వచించకుండానే ఎగ్జిక్యూటివ్కి, కార్యనిర్వాహక వ్యవస్థకి అపరిమితమైన అధికారాలు ఇచ్చారు, అది మిస్యూజ్ అవుతుంది తప్పనిసరిగా అని చెప్పి ఆ సెక్షన్ కొట్టివేయడం జరిగింది. దయచేసి గమనించాలి, ఈ సెక్షన్ కొట్టివేశారు. కొట్టివేసిన తర్వాత 5 సంవత్సరాల దాకా కొట్టివేసిన సెక్షన్ మీద భారతదేశంలో మామూలు దాని మీద ఛార్జ్ షీట్లు కట్టారు, అభియోగాలు కట్టారు, కోర్టులు కూడా అంటే దాని మీద ట్రయల్ నడిపినాయి. అంటే దురదృష్టం ఏంటంటే లాయర్స్కి ఈ విధంగా సెక్షన్ 66A కొట్టేసినట్టు తెలియదు, న్యాయమూర్తులకు కూడా తెలియదు, అయినా కూడా ట్రయల్ అలౌ చేశారు. అప్పుడు మరి హానరబుల్ శ్రీ జస్టిస్ చలమేశ్వర్ గారి సహోదర జడ్జి అయినటువంటి రోహింగ్టన్ నారీమన్ గారి దృష్టికి వెళ్ళినప్పుడు వారు ఏం చెప్పారంటే, వారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చేశారు. ఏంటంటే ఆ తీర్పుని పోలీస్ అందరికి కూడా సర్క్యులేట్ చేయమన్నారు. న్యాయమూర్తులు కూడా అప్ టు డేట్గా మామూలు ఆ కేసుని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. కాబట్టి ఈ 3 వారు తమ సర్వీసులో చాలా తీర్పులు ఇచ్చారు. ఈ 3 తీర్పులు కూడా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేసి పరిడి వెళ్ళటానికి దోహదం చేసే తీర్పులు. ముఖ్యంగా రైట్ టు ఓట్ అనేది కాన్స్టిట్యూషనల్ రైటు, అదేవిధంగా రైట్ టు కంటెస్ట్ అనేది కూడా కాన్స్టిట్యూషనల్ రైటు, కానీ ఫండమెంటల్ రైట్ కాదు. కానీ నేను ఎవరికి ఓటు వేయాలి అనే నా యొక్క స్వేచ్ఛ అనేది అది ప్రాథమికమైన హక్కు అని చెప్పి వారు వక్కానిచ్చడం జరిగింది. కాబట్టి వారిని ఈ విధమైన మన ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేయటానికి, పరిడివిల్ల చేయటానికి ఈ విధంగా విలక్షణమైన వినూత్నమైన తీర్పులు ఇచ్చినందుకు మరొకసారి మనం అందరూ కూడా వారిని మన కరతాళ జాలంతో అభినందించాలని కోరుతూ నాకు అవకాశం. మన ఆత్మీయ అతిథి విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, ఆహ్వానితులు, యువ విద్యార్థులు, మీ అందరికీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ప్రజాస్వామ్య భావాలు అనేవి అంతర్గతంగా ప్రతి సమాజంలో కూడా ఉంటూనే ఉంటాయి. భారతదేశంలో మనం చూసినట్లయితే 6వ శతాబ్దంలోనే ఉన్న 16 మహాజానపదాల్లో 4 జానపదాల్లో గణతంత్ర భావాలు సంపూర్ణంగా ఉండే. వజ్జి, శాక్య, మల్ల, లిచ్చవీలు ఇలాగే సభల్లో కూర్చుని చర్చించుకుని ప్రభుత్వపరమైన నిర్ణయాలు ఆ రోజుల్లోనే తీసుకునేవారనేది చరిత్ర చెప్పిన వాస్తవం. ఉత్తర భారతంలో అయితే అనాదిగా ప్రతి గ్రామంలో ఉన్న పెద్దలు కూర్చుని సమస్యల మీద సమాజపరంగా దాని మీద మాట్లాడటం అనేది ఒక సాంప్రదాయం. దాన్ని పంచ్ అని అన్నారు. ఈ పంచ్లో నుంచి వచ్చిందే పంచాయతీ వ్యవస్థ. తర్వాత అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగంలో గతంలో ఉన్న ఈ వారసత్వపు విలువలన్నింటినీ కూడా తీసుకుని పరిపుష్టి చేసే విధంగా రూపకల్పన చేసింది రాజ్యాంగం. రాజ్యాంగంలో సమున్నత న్యాయస్థానాలు
వెల్లడించే తీర్పులు ఏవైతే ఉంటాయో ఇది సరైన దిశ నిర్దేశం చేయటం ద్వారానే మన ప్రజాస్వామ్యం పరిపుష్టిగా ఉంది, తప్పుడు మార్గంలో పోవటం లేదనేది నిర్వినాశం. 50 సంవత్సరాల క్రితం వెలువరించిన ఈ కేశవానంద భారతి తీర్పులో ఆవిష్కరించిన అంశాలు ఏవైతే ఉన్నాయో మౌలిక స్వరూపం అనే దానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చి దాని మేరకే ఇప్పుడు కూడా మన వ్యవస్థ నడుస్తోంది. దాంట్లో చట్టం ముందు సమానత్వం, స్వేచ్ఛగా ఎన్నికలు జరపటం ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో చాలా ముఖ్యమైన అంశాలు. కేశవానంద భారతి కేసు విషయంగా జస్టిస్ చలమేశ్వర్ గారు తన విశ్లేషణలో ఏమని చేశారంటే, లిఖిత రాజ్యాంగాల్లో కూడా వివరణలు ఇవ్వాల్సిన అవసరాలు విధిగా ఉంటాయి. ఎక్కడైతే చట్టం నిశ్శబ్దంగా ఉందో చట్టంలో ఉండే హేతుబద్ధతని, దానిలో ఉన్న విషయాన్ని న్యాయస్థానాలు విశదీకరించాలి. దీన్ని ఆయన రాజ్యాంగంలో కృష్ణ పదార్థంగా పోల్చారు. కేశవానంద భారతి కేసులో వెల్లడించిన తీర్పు ఏదైతే ఉంటుందో అది దీన్ని శోధించి చేసిన అత్యంత విలువలతో కూడింది అని చెప్పి ఆయన దాని విశ్లేషణ కేశవానంద భారతి కేసులో చేయటం కూడా జరిగింది. వారు ప్రామాణికంగా ఇచ్చిన 2 తీర్పులు ఇంతకుముందు దివాకర్ బాబు గారు చెప్పినట్లు, ఒకటి స్వేచ్ఛకు సంబంధించింది, రెండవది ఓటు హక్కుకు సంబంధించింది. దీంట్లో రెండిట్లో కూడా ప్రాధాన్యత, వీరికి ప్రత్యేకమైన ప్రాధాన్యత కూడా ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఈ స్వేచ్ఛ గురించి ఉన్న కేసులో మొట్టమొదటిసారిగా వ్యక్తమైన న్యాయాభిప్రాయాలు ఎంపీ శర్మ, ఖరగ్ సింగ్ కేసులో పరిమితమైన దృక్పథంతో వెల్లడైన విషయం. అప్పట్లో అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న 4th అమెండ్మెంట్ మాదిరి మన రాజ్యాంగంలో స్వేచ్ఛకి సంబంధించిన ఎంబార్గో లేదు. అందుచేత గోపనీయత, వ్యక్తిగత గోపనీయతకి స్థానం రాజ్యాంగ పరంగా లేదు అనే ఒక వాదన అది వచ్చిన నేపథ్యంలో తిరిగి అదే విషయం పుట్టస్వామి వర్సెస్ యూనియన్లో త్రిసభ్య న్యాయస్థానం ముందు ప్రస్తావించినప్పుడు గతంలో వెలువరించిన తీర్పులు సమగ్రమైన తీర్పులు కాదు, అన్ని విషయాలు దీంట్లో స్పృశించలేదు కాబట్టి విస్తృత ధర్మాసనం దీన్ని పరిశీలించాలి అని చెప్పి వారు చేసిన సూచన మేరకు జస్టిస్ కేఆర్ నేతృత్వంలో 9 మంది సభ్యుల ధర్మాసనం ఏర్పడటం. ఈ ధర్మాసనం వ్యక్తిగత స్వేచ్ఛ, గోపనీయత గురించి ఇచ్చిన తీర్పు ప్రామాణికమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో భాగంగా జస్టిస్ నారీమన్, జస్టిస్ చంద్రచూడ్ గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ చలమేశ్వర్ గారు ఏమన్నారంటే, ఈ స్వేచ్ఛ, ఫండమెంటల్ రైట్స్ అనేవి రాజ్యాంగం ప్రజల కోసం ఏర్పరిచిన ఒక రక్షణ వలయంగా ఆయన భావించారు. దీంట్లో రాజ్యం ప్రవేశించడానికి అవకాశము లేదు, అవసరము లేదు, ప్రవేశించకూడదు, ఇది నిషిద్ధం అని చెప్పి ఆయన ఉద్దేశం. వ్యక్తిగత గోపనీయత, స్వేచ్ఛ రాజ్యాంగంలో 21వ అధికరణంలో భాగమేనని చెప్పి స్పష్టం చేస్తూ ఈ వ్యక్తిగత స్వేచ్ఛలకి, స్వాతంత్రాలకు సంబంధించి కొన్ని నిబంధతల్ని, కొన్ని ప్రామాణిక సూత్రాలని ఆయన పొందుపరిచి ఈ ప్రామాణిక సూత్రాలకు విరుద్ధంగా, ఈ స్టాండర్డ్స్ విరుద్ధంగా ఎక్కడైనా గనక జరిగినప్పుడు కేస్ టు కేస్ దీన్ని పరిశీలించాల్సిందే లోతుగా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మ్యాన్ ఈజ్ నాట్ ఏ క్రీచర్ ఆఫ్ ద స్టేట్ అని ఆయన చేసిన వ్యాఖ్య ఏదైతే ఉంటుందో అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది నిజంగా జాన్ లాక్ చెప్పిన మనం అందరికీ తెలుసు. వారి భావజాలానికి ప్రతిబింబించేదిలాగా ఉంది. సమాజం ఏర్పడినప్పుడు మనం అన్ని స్వేచ్ఛలు రాజ్యానికి ఇవ్వలేదు. కొన్ని స్వేచ్ఛలు
మనిషి అస్తిత్వానికి సంబంధించినవి. మన అస్తిత్వానికి సంబంధించిన స్వేచ్ఛలు కూడా మన గనుక రాజ్యానికి గనుక అప్పగిస్తే ఇప్పుడు నియంతృత్వ దేశాల్లో ఉన్న భయంకరమైన నిశ్శబ్దం మాత్రమే సమాజంలో ఉంటుంది. ఇది వారి ఉద్దేశం ఉంటుంది అయి ఉంటుంది అని చెప్పి నేనైతే భావిస్తున్నా. అంచేత ఈ వ్యక్తిగత స్వేచ్ఛ గోపనీయకి సంబంధించిన ప్రామాణికమైన తీర్పులో ఆయన పాత్ర చిరస్మరణీయమైంది. ప్రతి సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛలకు సంబంధించి ఛాలెంజెస్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. దాన్ని సమాజం పరిష్కరించుకోవాలి. ఉదాహరణకి అమెరికాలో గత అధ్యక్ష ఎన్నికల్లో కేంబ్రిడ్జ్ అనలిటిక్స్ ఓటర్ ప్రొఫైలింగ్ విస్తృతంగా చేయటం ద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని ప్రభావితం చేసింది అనే ఒక విషయం బయటకు వచ్చినప్పుడు అక్కడ సమాజం స్పందించింది, వ్యవస్థ స్పందించింది. దాని మీద లోతైన విచారణ జరిపి కేంబ్రిడ్జ్ అనలిటికల్ని మూతవేసింది. ఇక్కడే కాదు, యూకేలో కూడా కేంబ్రిడ్జ్ అనలిటిక్ మాతృ సంస్థ అక్కడ కూడా ఉంది, అది కూడా మూత వేయటం జరిగింది. అట్లా స్పందించాలి. మన రాష్ట్రంలో కనుక తీసుకున్నట్లయితే 2022లో తిరుపతి ఉప ఎన్నికల్లో 35,000 దొంగ ఓట్లు పోలైన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ స్పందించింది. కానీ మూలాలకి వెళ్ళి లోతుగా వెళ్ళి దర్యాప్తు జరిపి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుని ఉండవలసింది అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కూడా భావిస్తాం. ఈ నేపథ్యంలో మేము చేసిన విన్నపం ఏంటంటే, మీరు ప్రజలే అప్రమత్తంగా ఉంటాం. ఇదే నిజమైన రక్షణ. మీ ఓటుని మీరు కాపాడుకోండి, మీ ఓటుని మీరు రక్షించుకోండి. మీ ఓటుని కనుక మీరు రక్షించుకుంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది అని చెప్పేసి చెప్పటం కూడా జరిగింది. ఇక రెండవ ప్రధానమైన తీర్పు వారి నేతృత్వంలో అయిన తీర్పు మూలం మొట్టమొదటిసారిగా ఇది డిఎండికే సింబల్ కేసులో అయింది. అల్తుమస్ కబీర్ గారి నేతృత్వంలో ఉన్న ఆ బెంచ్లో చలమేశ్వర్ గారు ఇది రాజ్యాంగ హక్కు అని చెప్పి ఆయన ప్రశ్నించిన ఇది మైనారిటీ ఒపీనియన్ కింద వెళ్ళిపోయింది. అది మెజారిటీ ఒపీనియన్లో ఆ రోజు భాగం కాలేదు. అయితే తిరిగి అదే విషయాన్ని తిరిగి ఈ రాజ్బాలా వర్సెస్ హర్యానా గవర్నమెంట్ విషయంలో వచ్చినప్పుడు మెజారిటీ జడ్జిమెంట్ వారిస్తూ ఇది రాజ్యాంగ హక్కు అని చెప్పి నిర్విధాంసంగా దాన్ని ప్రకటన చేయటం కూడా జరిగింది. అలాగే ఓటు వేసే స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో అది ప్రాథమిక హక్కు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎలా విస్మరిస్తారు? జస్టిస్ చలమేశ్వర్ గారి జడ్జిమెంట్ కూడా దీంట్లో ఉటంకిస్తూ ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు అంతకుముందు గతంలో అధికారులు లోపభూయిష్టంగా ఇచ్చిన ఆర్డర్స్ అన్నింటినీ ఏకపక్షంగా రద్దు చేసి నన్ను తిరిగి దరఖాస్తు చేసుకోమని చెప్పిన నేపథ్యంలోనే నేను రుజువులు ఇవన్నీ నేను చేసిన దాని వలన నాకు విగ్రహాల్లో 3 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ ఓటు వచ్చింది. ఆ తీర్పు లేకపోతే ఆ ఓటు కూడా నాకు వచ్చింది. చేత అధికారులు ఎక్కువ నిబద్ధతతో రాజ్యాంగ హక్కులు పౌరుల గురించి చూసేటప్పుడు ఎక్కువ నిబద్ధతతో కనుక చేసినట్లయితే ఈరోజు జరుగుతున్న ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఈ ఎలక్ట్రల్ రోల్ ప్రిపరేషన్లో కానీ దీంట్లో ఉన్న వీటిని మనం నివారించి ఉండాల్సింది ఉంది. అది అవసరం కూడా. ఇలా చేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ పలచన పడిపోతుంది, బలహీన పడిపోతుంది. ఇది చాలా బాధాకరం. ఈ నేపథ్యంలో మేము ఎన్నిక పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా చలమేశ్వర్ గారిని దీని ప్రాధాన్యత గురించి ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది. ముఖ్యంగా యువ విద్యార్థులు ఎవరైతే న్యాయశాస్త్రం చదువుతున్నారో వారందరికీ ఈ మీరు కనుక మాట్లాడితే వాళ్ళు కూడా వారికి ఉన్న కొన్ని డౌట్స్ని తెలుసుకుని వాళ్ళు కూడా మీతో కొన్ని ఏదైనా ప్రశ్నలు కూడా అడిగి వారికి అవకాశం కూడా వారికి కల్పించాం. అందుచేత మీకు అన్ని పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా మా మీద ఉన్న ఆదరణతో సమ్మతించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. రాజ్యాంగం మీద పూర్తి అవగాహన, నిబద్ధత, ప్రతిభ
అన్నీ ఆయన వ్యక్తిత్వంలో మిళితమై ఉన్నాయి. అందుచేత నేను ఎక్కువ సమయం జాప్యం చేయకుండా వారికి మళ్ళీ కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తూ, ఒక పక్క ప్రజాస్వామ్యం నా చైతన్యం అనేది ప్రజల్లోనూ లేదు, అధికారులేమో అధికారులు అంటే పాలనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానివ్వండి, లేదా ముఖ్యమంత్రి కానివ్వండి, లేదా ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ యొక్క నియంత్రిత ధోరణిని మనం ఎండకట్టాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం యొక్క సరైన అర్థాన్ని మనం ప్రజల మధ్యకి తీసుకెళ్ళలేకపోతున్నాం, ఓటర్ మధ్యకి తీసుకెళ్ళలేకపోతున్నాం. ప్రజల చేత ప్రజల పాలన అనేది ప్రజాస్వామ్యం గురించి అసలైన నిర్వచనం. కానీ ప్రజలు ప్రజాస్వామ్యానికి సంబంధించినట్లు సరైన అర్థం చేసుకోకుండా మామూలుగా ఉంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు యజమానులు, పాలకులు, సేవకులు. కానీ ఇక్కడ ఎవరైతే యజమానులో వాళ్ళ పాలకుల్ని యజమానులు అనుకుంటున్నారు, వాళ్ళు అడుగుబడి ఉంటున్నారు. మనలో ఉన్న దాసోహ ప్రవృత్తి వల్ల ప్రజల్లో ఈ బానిస ప్రవృత్తి, దాసోహ ప్రవృత్తి ఉన్నంతకాలం ఈ పార్టీ స్వామ్యం ఎలాగుంటుంది, బడాబాబుల అధికారం అలాగే ఉంటుంది, అలా ఉంటుంది. అంచేత ఓటర్ని చైతన్యపరచాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఓటర్లు చైతన్యపరచబోతే, ప్రజలు చైతన్యం కాకపోతే ప్రజాస్వామ్యంలో ఈ రకమైన అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. అంచేత ప్రజాస్వామ్యవాదులైన మనందరం కూడా ఓటర్ని చైతన్యపరచాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు, అధికారులు కానివ్వండి, లేదా మంత్రులు, ముఖ్యమంత్రులు, తర్వాత ప్రధానమంత్రులు, అది వీళ్ళందరూ కూడా మన సేవకులైన భావాన్ని తీసుకొచ్చి ఓటుని ఆయుధం అని చెప్పి దాన్ని చైతన్యపరచాల్సిన బాధ్యత ఎంతైనా మనకు ఉంది. ప్రజలు చైతన్యం కానందుకు ఓటరు చైతన్యం కానందుకు మాత్రం ఇలాగే ఉంటాయి. గొంగళ్ళలో కూర్చొని వెంటుకలు ఎరుగట్లుగానే ఉంటుంది మనం. అంచేత ఓటర్ చైతన్యం అనేది చాలా ముఖ్యం. లేకపోతే ఈ నియంత్రిత ధోరణి ఇలాగే ఉంటాయి. నన్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ ఐకాన్గా డిజిగ్నేట్ చేసింది. దానికోసం రకరకాల సెక్షన్స్ పీపుల్ని నేను మీట్ అవుతున్నాను, ఓటర్స్ కింద చేర్పిస్తున్నాను, మారుమూల ప్రాంతాలు కూడా వెళుతున్నాను. ఆ మధ్య ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళాను, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా వెళ్ళాను. మన జిల్లాలోనే ఏ కొండూరు అక్కడ ట్రైబల్ ఏరియాస్ కూడా వెళ్ళాను. వెళ్ళి ఓటు మీరు ఏం చేస్తే డబ్బులు పిలిచి ఓటేస్తాను, నేను చాలా నిష్పక్షంగా నిర్మోహటంగా చెప్పేసాను, డబ్బులు పిలిచి ఓటేస్తాను. తప్పు కదా అన్నాను. లంచం పుచ్చుకోవడం ఎంత తప్పు, లంచం తీసుకోవడం అంతే. లంచం తీసుకోవడం తప్పు, లంచం ఇవ్వడం కూడా తప్పే. అదేవిధంగా మీరు డబ్బులు పుచ్చుకుని చేస్తే మీకు హక్కు ఏముందంటే, అసలు మా దగ్గర ఓటు వేయించుకునే వాళ్ళు మా దగ్గర వస్తే కదండి మీరు అడగడానికి, మీరు అడగమంటున్నారు, మీ అవసరాలు అడగమంటున్నారు, మా దగ్గరికి వస్తే కదా మీరు అడగడానికి అవకాశం ఉండేది. వాళ్ళు ఎవరు రారు మా దగ్గరికి, వచ్చేమో మాట వినరు. అంచేత కనీసం ఇచ్చే డబ్బులైనా పుచ్చుకోకపోతే ఎట్లాగా అని మాట్లాడారు. అంటే ప్రజలు ఎలా ఉన్నారనేది. అందుకని ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత ఉంది. ఓటు నీ భవిష్యత్తు నిర్ధారిస్తుంది. ఓటుతోనే మీరు ఏదైనా సాధించగలరు, ఓటు నీ ఆయుధం అని చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే పాలకులని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఆ చైతన్యం ప్రజల్లో తీసుకొస్తే తప్ప ఈ నియంత్రిత ధోరణులు పోవు. నిమ్మగడ్డ రమేష్ గారు అన్ని ఇబ్బందులు పడ్డారంటే ఎందుకని అంతే, నియంత్రిత ధోరణులు ఉన్నాయి. అంతే ప్రజల మన ఎలా అయితే ఫ్రెంచ్ విప్లవం వచ్చిందో మన భారతదేశం కూడా అలాంటి విప్లవం రావాల్సిన అవసరం ఉంది. వస్తేనే మన అది ఎలా వస్తుంది, ప్రజల్ని చైతన్యపరచడం. అంచేత ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రజాస్వామ్యం ఓటుకు ప్రాధాన్యత ఇది ఆ రంగ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తోడ్పగలుగుతుందని ఆశిస్తున్నాను. అంచేత ఒకటి
చదువుకున్న వాళ్ళు నిర్లిప్తత ముఖ్యంగా చేయడం కారణమవుతుంది. వాళ్ళకి ఇంకా గ్రామాలైనా ఓటు సంఖ్య ఉపయోగించుకున్నారు, కానీ పట్టణాలు అయితే కేవలం 55%, 65% ఓటు బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇంతకనే ఇక కబుర్లు చెప్పేది మనమే, చదువుకున్న కబుర్లు చెప్పేది మనమే. ఓటు మాత్రం ఉపయోగించాం, ఓటు వెయ్యం. ఇక ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంది చెప్పండి? కనీసం 80% అని ఓటు పడేట్టుగా చేసిన బాధ్యత అందరి మీద ఉంది. అది చేరేంత వరకు నిమ్మగడ్డ రమేష్ గారు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అందరికీ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఆ చైతన్యం తీసుకురావడానికి మనం కృషి చేద్దాం. పూర్వ న్యాయమూర్తి, తెలుగువారిలో న్యాయ చరిత్రలో తనకంటూ ఒక సమున్నతమైనటువంటి స్థానాన్ని సుస్థిరంగా ఏర్పరచుకున్న మిత్రులు గౌరవ న్యాయమూర్తి శ్రీ జాస్తి చలమేశ్వర్ గారు, ఇక ప్రజాస్వామ్యం కోసం పౌరులు అనేటువంటి ఈ స్వచ్ఛంద సంస్థకు ఊపిరి తానై అహర్నిశలు కృషి చేస్తున్న మా ప్రధాన కార్యదర్శి, మాజీ అఖిల భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, సంఘ సేవ జీవితంగా రేయింబగళ్ళు తన శక్తియుక్తులను ధారపోస్తున్నటువంటి శ్రీ లక్ష్మణ్ రెడ్డి గారు, ఇక్కడున్న వారిలో భీష్మ పితామహులతో పోల్చదగిన విజయవాడ మొట్టమొదటి ఎన్నికైన మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారు, మా చిన్నతనంలో ఒక కల్ట్ ఫిగర్ లాగా ఎంతోమంది ఆరాధించే గోపరాజు రామచంద్రరావు గారికి సరైన వారసులుగా ఈనాటికి యువతరాన్ని ముందుకు నడిపిస్తున్న సమరం గారు, సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రధానోపన్యాసకులు దివాకర్ బాబు గారు, సభాస్థుల్లో ఆశీనుక 2 సన్నివేశాల సినిమాలో వస్తున్నాయి. వారు అన్నాడు, ఈ దేశంలో మారవలసింది నాయకులు కాదు, ఈ దేశంలో మారవలసింది అధికారులు కాదు, ఈ దేశంలో మారవలసింది పారిశ్రామికవేత్తలు కాదు, సామాన్యుడు మారాలి అన్నాడు. సామాన్యుడు డబ్బో మద్యమో లేదా ఇంకొక ప్రలోభానికి లోబడి నీ ఓటును వినియోగించేంత కాలం వాళ్ళని అడగడానికి మనకి ఏమి హక్కు ఉంది అని అన్నాడు. మామూలు మాటల్లో చెప్పిన చాలా గొప్పగా చెప్పారేమో అని అనిపించింది నాకైతే. ఎవరైనా విమర్శించే ముందు, పరిపాలన పెడదారులు పెట్టిందని మనం అనుకునే ముందు, దౌర్జన్యం పెరిగిపోయిందని మనం బాధపడే ముందు, లంచగొండితనానికి అవధులు లేకుండా పోయాయని మనం విమర్శించే ముందు, అసలు మనం ఏమిటి అనేది మనం ఆలోచించుకునే స్థితి ఈరోజు సామాన్య ప్రజల్లో తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఆ ఆవశ్యకతను నెరవేర్చడానికి మనలాంటి చదువుకున్న వాళ్ళమని మనం అనుకునేటువంటి వాళ్ళం, సమాజంలో విషయాలన్నీ మనకు తెలుసునని మనం అనుకునేటువంటి వాళ్ళం, మనం కొంత బాధ్యత వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా కాదు ఇలా ఉండాలని ఆ విషయ పరిజ్ఞానాన్ని మనం చెప్పకపోయినట్లయితే, ఈ ప్రజాస్వామ్యం మనుగడ కనుక ప్రమాదంలో పడినట్లయితే భవిష్యత్ తరాల వాళ్ళు మనకు క్షమించలేనటువంటి విషయాన్ని ప్రజలు చెప్పగలిగినట్లయితే చాలా బాగుంటుందని అనుకుంటూ, ఇప్పటికే చాలా సమయం తీసుకుని శృతి మించి మాట్లాడని అనుకోవద్దు. వేదికను అలంకరించిన పెద్దలు, ఒకరిద్దరు నాకంటే వయసులో చిన్నవారు, కానీ నాకంటే పెద్దవారు కూడా ఇద్దరు. రమేష్ చిన్నవాడు నాకంటే కొద్దిగా, వీరు కూడా చిన్నవాళ్ళు అయి ఉండాలి. ముందు నా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, పుర ప్రముఖులు ఉన్నారు. మిత్రుడు భవానీ ప్రసాద్ గారు, రమేష్ గారు కొంచెం అతిశయోక్తులు ఎక్కువ చెప్పారని నా అభిప్రాయం, నన్ను గురించి, మిగతా విషయాల గురించి కాదు.
అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇవాళ మనం కూర్చున్నది ఈ ఓటు హక్కు అనే దాని గురించి చర్చించడానికి సమావేశం అయ్యాం ఇక్కడ. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక 100 సంవత్సరాలుగా ఈ దేశంలో ఓటు ద్వారా ఎన్నికలు జరుపుకుని శాసనసభలకు లేకపోతే ఇతరత్ర ఈ ప్రాంతీయ మున్సిపాలిటీలు, పంచాయతీలు ఇటువంటి వాటికు జరగడం అనేది దాదాపుగా ఒక 100 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ దేశంలో. ఒక 75 సంవత్సరాల నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పార్లమెంటుకి, శాసనసభలకి ఇది రాజ్యాంగపరమైనటువంటి ఒక వ్యవస్థ నడుస్తోంది. దురదృష్టవశాత్తు ఒక 50 సంవత్సరాల పాటు ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం అని మనం పిలుచుకునే సుప్రీంకోర్టు ఎక్కడో పొరపాటు పడి ఈ ఓటు, ఎలక్షన్లు, వీటికి సంబంధించిన అంశాలు, హక్కులు అన్నీ కూడా కేవలం చట్టం ద్వారానే మనకు సంక్రమించినాయి, అంతకు మించి రాజ్యాంగంలో దీనికి ఏమీ ప్రాతిపదిక లేదు అని చాలా తీర్పులు వచ్చినాయి. మొట్టమొదటి తీర్పు పొన్నుస్వామి వర్సెస్ నామక్కల్ అని చెప్పి, లా కాలేజ్ విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాటికి అందులో చదువుకుని ఉంటారు. 1950లో వచ్చిన మొట్టమొదటి జడ్జిమెంట్ అది. ఆ తరువాత అదేదో మంత్రం అయిపోయింది. 50 ఏళ్ళు ఏ జడ్జిమెంట్ చూసినా సరే ఆల్ రైట్స్ పర్టైనింగ్ టు ది ఎలక్షన్స్ ఆర్ స్టాట్యూటరీ అని రిపీటెడ్గా సుప్రీంకోర్టు, హైకోర్టులో చెప్పుకుంటూ వచ్చినాయి. అసంపూర్తి విశ్లేషణ, క్షుణ్ణంగా రాజ్యాంగాన్ని పరిశీలించకపోవడం, అంటే ఉద్దేశాలతో సంబంధం లేదండి. జరిగిన వాస్తవం ఏమిటంటే అసంపూర్ణంగా రాజ్యాంగాన్ని పరిశీలించి, లేకపోతే పరిశీలించకుండా చేసిన వ్యాఖ్యానాలు. తార్కికంగా ఆలోచిస్తే విద్యార్థులకు, ముఖ్యంగా పెద్దవాళ్ళు, నా వయసు వాళ్ళు, దాదాపు నా వయసు వాళ్ళు, వెన్నుముదిరిపోయిన వాళ్ళు, వాళ్ళు కొత్తగా ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు. పిల్లలకి అవకాశం ఉన్నది, ఈ వయసులో ఉన్నారు, మీకు బుద్ధి ఇంకా కొంచెం విల్ బి రెడీ టు రిసీవ్ ఐడియాస్ అండ్ డిబేట్ దెమ్. ఆలోచించండి ఒకసారి. కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్ ఉండాలి, అసెంబ్లీ ఉండాలి అని ఆర్టికల్స్ ఉన్నాయి. వీటికి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ జరగాలి అనేది కూడా కాన్స్టిట్యూషన్లో ఉంది. ఎలక్షన్లు నడపడానికి ఒక ఎలక్షన్ కమిషన్ అనే ఒక వ్యవస్థను ఒకటి రాజ్యాంగంలో పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఈ ఓటుకు సంబంధించిన హక్కులు పూర్తిగా శాసనం ద్వారానే వచ్చినాయి. రాజ్యాంగంలో అంటే రేపు పొద్దున పార్లమెంటుగా అంటే అటువంటి జరుగుతాయా లేదా, మనం ఓన్లీ డిస్కసింగ్ ద థియరీ అండ్ లాజిక్. రేపు పొద్దున్న పార్లమెంట్లో ఏదో నేను పార్టీ పెట్టి 400 సీట్లు సంపాదించి ఇదంతా తలనొప్పిగా ఉంది ఎలక్షను, ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి. ఎలక్షన్లన్నీ ఆ చట్టానికి లోబడి జరుగుతాయి. ఆ యాక్ట్ రిపీల్ చేద్దామని నాలాంటి దుర్మార్గుడికి ఎవరికన్నా ఆలోచన వచ్చిందనుకోండి, ఆ తర్వాత రాజ్యాంగంలో ఏమీ లేదని కనుక మనం నమ్మితే మనకు ఎవరికి ఓటు హక్కు లేదు, ఎలక్షన్ ఉండదు, పార్లమెంటు ఉండదు, అసెంబ్లీ ఉండదు. ఇది లాజికల్గా వచ్చే కంక్లూషన్. ఏది బియాండ్ ది లెజిస్లేషన్ ఏమీ లేదు అనేది కనుక మనం బిలీవ్ చేస్తే జరగబోయే పరిణామం ఇది.
ఇది నేను వాళ్ళు మీకు మొదటిసారి చెప్పడం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ కేసు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు కొంచెం మధ్య మధ్యలో కోర్టులో కూడా కొంచెం చమత్కారాలు ఉంటాయి కదా. అటార్నీ జనరల్ గారు ఆర్గ్యుమెంట్ చెప్పారు, రైట్ ఫ్రమ్ పొన్నుస్వామి రికగ్నైజ్డ్ బై దిస్ కోర్ట్ యాజ్ స్టాట్యూటరీ రైట్ అంటే నేను నవ్వుతా అన్నాను అటార్నీ జనరల్తో. అయితే ఇందిరాగాంధీ గారు ఆవిడ సలహా చెప్పిన వాళ్ళు చాలా అమాయకులండి. ఆవిడ ఎలక్షన్ పిటిషన్ ఆవిడ ఓడిపోయిన తర్వాత ఏదో ప్రయత్నంగా రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ని అమెండ్ చేశారు. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ వీళ్ళు చెప్పేది ఈ ఓటు హక్కులన్నీ శాసనం ద్వారానే వచ్చినాయి అనేది కనుక ఇమ్యూటబుల్ ట్రూత్ అయితే ఆవిడ సలహాదారులు పెద్ద మేధావులని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను కనుక అయితే ఈ ప్రిన్సిపల్ మీద ఆర్పీ యాక్ట్ రిపీల్ చేసామా, ఆ తర్వాత ఎలక్షన్ లేదు, ఎలక్షన్ పిటిషన్ లేదు, రెట్రోస్పెక్టివ్గా రిపీల్ చేస్తే అన్నీ వెళ్ళిపోయినాయని చెప్పి ఐ సపోజ్ సార్ రైట్ లీగల్ పొజిషన్. If there is nothing beyond the legislation, why should Nehru Gandhi resort to a constitutional amendment? I don't know. Siddharth Shankar Ray, the great lawyer, obviously didn't understand that much. పాయింట్ ఏంటంటే అదేదో జరిగిపోయిన పొరపాటు. ఖచ్చితంగా రాజ్యాంగపరమైన హక్కు ఉన్నది ఓటు వేయడానికి. ఆ హక్కుకి కొన్ని పరిమితులు ఉండవచ్చు అని రాజ్యాంగమే ఆర్టికల్ 326లో ఉంటుంది. నివాసం బేస్ మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేవారు పోయి ఉత్తరప్రదేశ్లో ఓటు వేస్తానంటే కుదరదు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఓటు వేసుకోవాలి. లేదు ఇంకో కొన్ని అబ్జెక్షన్, జైలుకు 2 సంవత్సరాల మించి 2 3 అనేది శాసనం ద్వారా నిర్ణయిస్తారు. బట్ క్రిమినాలిటీ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అది కనుక ఉంటే అది ఓటు వేయడానికి అనర్హుడు అవుతాడా, ఇటువంటి కొన్ని నియమాలు 326 ఆర్టికల్లో ఉంటాయి. ఆ పరిధిలోకి లోబడి ఓటు వేసే హక్కు ప్రతి భారతీయుడి ఎవ్రీ సిటిజన్ భారతీయుడికి వయస్సు మినిమం ఏజ్ ఒరిజినల్గా 21 సంవత్సరం దాటితే కానీ ఓటు ఉండేది కాదు. 1985 ఆ ప్రాంతాల్లో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి 18 సంవత్సరాలు ఉన్న వారందరికీ ఓటు హక్కు ఇచ్చారు పార్లమెంట్కి, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇటువంటి నియమాలకు లోబడి ఓటు వేసే హక్కు సిటిజన్లకి కాన్స్టిట్యూషనల్గా ఉన్నది. మనకి కాన్స్టిట్యూషన్ గుర్తించింది. అది లేదు అనే వాదం అయిపోయింది అనుకోండి, కాలం చెల్లిపోయిన వాదం అది. అయితే మన సమస్య ఏమిటంటే ఓటు హక్కు ఉన్నదా లేదా, రాజ్యాంగబద్ధమైన హక్క, ప్రాథమిక హక్క అనే చర్చ కొంచెం ఏదో మనం ఇక్కడ కూర్చుని హాల్లో మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి ఇవన్నీను. సమస్య భారతదేశంలో హక్కు ఉండటం కాదండి, ఆ హక్కు ఏ రకంగా ప్రజలు వినియోగించుకుంటున్నారు అనేది సమస్య. ఒక 7-8 సంవత్సరాలు సుమారుగా నేను రిటైర్ అయిపోయి 6వ సంవత్సరం పూర్తవుతుంది. నేను రిటైర్ అవ్వడానికి ఒక సంవత్సరంన్నర ముందు ఢిల్లీలో సమావేశం జరిగింది. ఒక ఎక్కువ మంది, ఒక 70-80 మంది రౌండ్ టేబుల్. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆ రోజున ఈ దేశంలో ఏదో ఒక రకమైనటువంటి రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నవారు, లేకపోతే గతంలో నిర్వహించి బయటకు వచ్చిన వారు ఉన్నారు. రిటైర్డ్ జడ్జెస్, రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్. ఈ రాజ్యాంగ నిర్వహణలో ఎంతో కొంత పాలు పంచుకున్నారు 70 మంది. భారతదేశం డెమోక్రసీ దీని గురించి ఏదో చర్చ. బ్రహ్మ అని ఒక ఆఫీసర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేశారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్డర్లో ఆఫీసర్ గుర్తున్నారు గారు మున్సిపల్ కమిషనర్ చేశారు హైదరాబాద్. బ్రహ్మ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో ఎలక్షన్ కమిషనర్ కూడా అయ్యారు. ఆయన కూడా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ పరిస్థితి బాగాలేదు ఈ దేశంలో,
అంటే ఇది 10 ఏళ్ల క్రితం సంగతి అండి, అంకెలు మారినాయి. ఎంపీ అవ్వడానికి 40-50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇట్లా అయితే ప్రజాస్వామ్యం ఇదేది నాలాంటి ఏదో రిటైర్ అయిపోయి కాలక్షేపానికి మాట్లాడేవాడు కాదు, ఎలక్షన్ కమిషనర్గా ఉద్యోగం చేసి వదిలేసిన వాడు. 40-50 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఈ తర్వాత ప్రజాస్వామ్యం ఏమున్నది అని ఆయన ఒక మాట అన్నాడు. కూర్చున్న మిగతా చెప్పాను కదా, ఎందుకు చెప్పాను ఇందాకంటే, కూర్చున్న వాళ్ళందరూ ఏదో ఒక రాజ్యాంగపరమైన పదవిని నిర్వహిస్తున్న వాళ్ళు, గతంలో నిర్వహించిన వాళ్ళు. కూర్చున్న వాళ్ళందరూ ఓ చిన్న చిరునవ్వు వెలిపుచ్చారు. ఆ 40-50 కోట్ల ఫిగర్ 7 ఏళ్ళ నాటిదండి. ఆ తర్వాత ఫిగర్స్ మారినాయి, మనందరికీ తెలిసి వాడు ఎంత నడుస్తున్నది, కరెంట్ రేట్ ఏమిటి, పార్లమెంట్కి అసెంబ్లీకి ఎలక్ట్ అవ్వడానికి. ఇది పార్టీలతో సంబంధం లేదండి, అన్ని పార్టీల వారు ఈ విషయంలో ఏకాభిప్రాయంలో ఉన్నారు. దాన్ని మనం ఒకరిని గురించి వ్యక్తిగతంగా ఏ పార్టీని గురించి నేను మాట్లాడటం లేదు. అన్ని పార్టీల కింద నుంచి పైదాకా అన్ని పార్టీలు ఇదే తంతు. సరే, అది పక్కన పెట్టేయండి. మాట్లాడితే ఈ కూర్చున్న 50 మంది చిన్న చిన్న ముసిముసి నవ్వులు నవ్వారు. ఆ తర్వాత నేను మాట్లాడవలసిన నా టర్న్ వచ్చింది. ఆ రోజున చెప్పాను నేను, ఇదేనండి సమస్య ఈ దేశంలో. మనం అంతా లక్షణంగా ఉండాలని కోరుకుంటాం. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు చాలా నీతివంతంగా, భవానీ ప్రసాద్ గారు చెప్పారు, ఆయన ఎవరు సంజయ్ గారిని గురించి కంప్లైంట్ ఇచ్చారు. బ్రహ్మాండం, సంజయ్ గారు గొప్పవాడు, సంతోషం. అయితే అందరూ అట్టాగా ఉండాలని మనం కోరుకుంటాం, అందరూ అట్టా ఉండటం లేదు అని బాధపడతాం. ఎట్లా ఉంటారండి? 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అవ్వడానికి ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన తర్వాత కనీసం నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ 50 కోట్లన్నా సమకూర్చుకోవాలి కదా. ఎవరికి ఇంట్లో డబ్బులు కాసే చెట్లు ఉండవు. ఏదో అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి, ఏదో జ్యువెలరీ కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశాను అంటే డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్పి ఒక ఆయన అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా 50 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో చేయకపోతే రావు. మన సమస్య ఏంటంటే, రాజ్యాంగపరమైన పదవులు నిర్వహించిన వాళ్ళం కూడా 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి తెలిస్తే మనంతలో మనం మాట్లాడే ధైర్యం లేకపోయినా ఇంకెవరన్నా చెబితే కనీసం అట్లా జరుగుతుందా, దీనికి ఏం చేయాలని ఎవరు అడగాలి, అందరూ నవ్వు ఊరుకున్నారు. మనం అలా ఉదాసీనంగా నిర్వేదంగా ఉన్నంతకాలం మీరు రాజ్యాంగపరమైన హక్కులు ఇవ్వండి, ఫండమెంటల్ రైట్ క్రియేట్ చేయండి, ఇంకా దానికంటే యుఎన్ చార్టర్ ఏదో తీసుకురండి, జరగబోయే మార్పు ఏమీ లేదండి. ఎందుకు చెప్తున్నానంటే, మనిషిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మన మధ్యలో కూర్చుని ఉన్నాడు ఒక మనిషి. ఒక 7 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం నేను రిటైర్ అయిన కొత్తలో నా దగ్గరికి వచ్చి, నేను ఏదో ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నానండి, ఏదో మీ గుడ్ విషెస్ కావాలని వచ్చాడు నా దగ్గరికి. ఆ ఎలక్షన్కి ఇది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి 3 జిల్లాలు ఆయన మిత్రులు కొంతమంది కుర్రాళ్ళు సైకిల్ డేస్లో తిరిగి ప్రచారం చేశారు, ఓడిపోయాడు. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ అంటే తెలుసు కదండి అందరికీ, చదువుకున్న ముందు రమేష్ పాపం చాలా ఆశాభావంతో చెప్పాడు, జనం చదువుకుంటే కానీ దేశం బాగుపడదు అని. రమేష్, tell me honestly, you know what was the amount paid in that election? Graduates constituency, roughly, average. పాయింట్ ఏంటంటే, ఇందులో వ్యక్తిగతంగా నేను ఎవరిని తప్పుపడ్డావు, నాకు వచ్చే లాభం ఏం లేదండి. 70 ఏళ్ళు నాకు, ఇవాళ ఎవరిని నిందించడం వల్ల నాకు లాభపడేది ఏమీ లేదు. నేనేం ఎలక్షన్లో కంటెస్ట్ చేయకపోవట్లేదు, ఎవరినో తిడితే నేను ఎలక్ట్ అవుతానని అటువంటి ఆశలు నాకేం లేవు. నేను ఎలక్షన్ ఏం కంటెస్ట్ చేయకపోవట్లేదు. సమస్య అది. ప్రజాస్వామ్యం బతకాలి అంటే ముందు ప్రజల్లో ఆ చైతన్యం రావాలి. ఇది ప్రమాదం. మనం ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోకపోతే, ఈ ప్రజాస్వామ్యాన్ని నడిపించవలసిన వ్యవస్థల్ని బలపరచకపోతే, ఆ వ్యవస్థల్లో జరుగుతున్న లొసుగుల్ని మనం సరిదిద్దుకోకపోతే
మన భవిష్యత్తు క్షేమంగా ఉండదు అనేది మనకు అర్థం కావాలి. ఏదో పూర్తిగా నిరక్షరాస్యులు, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని మనం అనుకోదండి. మనకంటే చాలా తెలివిగల వాళ్ళు ఉంటారు అందులో. మనం అంటే మనం ఏదో స్కూల్కి వెళ్ళో కాలేజీకి వెళ్ళో చదువుకుని ప్యాంటు చొక్కా వేసుకుని ఇంగ్లీష్లో మాట్లాడే మనలో చాలామంది కంటే తెలివిగల వాళ్ళు నిరక్షరాస్యుల్లో కూడా ఉంటారు. అయితే ఏమిటంటే సాధారణంగా జరిగేది, మనుషుల్లో నాకేమీ అవ్వదు, ఏదో జరుగుతుంది కానీ నేను క్షేమంగా ఉన్నాను అని అనుకుంటారు. మన పీకల దాకా వచ్చేదాకా సమస్య అర్థం కాదు మనకి. ఎక్కువ భాగం వచ్చిన సమస్య అది. 2009వ సంవత్సరంలో 8వ సంవత్సరంలో అప్పటికి నేను గౌహతి హైకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉన్నాను. ఏదో ఒక గౌహతి హైకోర్టు డైమండ్ జూబిలీ ఫంక్షన్ జరిగింది. పెద్దలు చాలామంది వచ్చారు. అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చారు, సుప్రీంకోర్టు జడ్జీలు వచ్చారు, వీళ్ళందరూ ఉన్నారు. సరే, ఏదో న్యాయ వ్యవస్థను గురించి, ఏదో గౌహతి హైకోర్టుని గురించి ఏదో మంచి మాటలు నాకు చెప్పారు. ఆఖరుగా అప్పటికి సభ ఇన్స్టిట్యూషన్ హెడ్ చేస్తున్న చీఫ్ జస్టిస్గా నేను మాట్లాడవలసిన, కృతజ్ఞతా వందనాలు చెప్పవలసిన అవసరం. అందులో ఒక్క మాట చెప్పాను నేను. ఆ రోజుకి ఈ రోజుకి నేను అది నమ్ముతున్నానండి. ఈ న్యాయ వ్యవస్థ, దీని ఇండిపెండెన్స్ గురించి ఎకరాల ఆర్టికల్స్ పేపర్లలో, పుస్తకాలలో బోర్డులు వచ్చినాయి. ఏమిటి న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉండడం అంటే అది పెద్ద తర్కం. దాని గురించి ఇప్పుడు మనం ఇప్పుడు సమస్య ఇది కాదు. మనం ఓటు హక్కుల గురించి మాట్లాడుతున్నాం. అయితే ఒకటి ఏంటంటే, ఈ న్యాయ వ్యవస్థ ఏ వ్యవస్థ అయినా కానివ్వండి, ఇండిపెండెంట్గా సొంతంగా ఆలోచించి సక్రమమైన నిర్ణయం తీసుకోకపోతే, మన తర్వాత ఇప్పుడు నేనేదో సుప్రీంకోర్టు జడ్జి ఉద్యోగం చేశాను, నాకు 10 మంది తెలుసు. భవానీ ప్రసాద్ గారు హైకోర్టు జడ్జి చేశారు, వారికి 10 మంది తెలుసు. అట్లా ప్రతి వారికి, శంకర్ గారు మేయర్ చేశారు. మన వరకు పెద్ద ఇబ్బందులు రాకపోవచ్చు. ఏదైనా మనకు ఏదైనా ఇబ్బంది వస్తే మనకున్న పలుకుబడి, మన గతంలో మనం నిర్వహించిన అధికార వ్యవస్థ మీద ఆధారపడి మనం ఇబ్బందుల నుంచి తప్పుకోవడానికి అవకాశం ఉండొచ్చు. అయితే మన పిల్లలు, నా పిల్లలు హైకోర్టు జడ్జీలు, భవానీ ప్రసాద్ గారి పిల్లలు సుప్రీంకోర్టు జడ్జీలో అవ్వాలని అవసరం లేదు, గ్యారంటీ లేదు, అవ్వకపోవచ్చు కూడా. వాళ్ళు మరి వాళ్ళకి ఏమిటి ప్రొటెక్షన్? వ్యవస్థ ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది తప్పితే వ్యక్తిగతంగా మనకు ఉద్యోగం ఉంటేనో మరొకటి ఉంటేనో జరగదు. దానికోసం మనం వ్యవస్థ, వాంట్ అవర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ టు లివ్ విత్ డిగ్నిటీ ఇన్ దిస్ కంట్రీ, వీ మస్ట్ ప్రొటెక్ట్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. న్యాయ వ్యవస్థ అవనివ్వండి, డెమోక్రసీ అవనివ్వండి, ఇవి ప్రొటెక్ట్ చేసుకోకపోతే మన తర్వాత మీరు గొప్ప గొప్ప విషయాలు, దేశము, ప్రపంచము, తోటి పొరుగు వాళ్ళు, వాళ్ళందరూ మన పిల్లల గురించి మనం ఆలోచించుకుందాం. వీళ్ళు గౌరవంగా బతుకుతారా లేదా మన తర్వాత ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో? వీళ్ళు బ్రతకాలి గౌరవంగా అంటే ఏం కావాలి? కేవలం మనం డబ్బులు ఇచ్చిపోతే వాడు గౌరవంగా బతుకుతారన్న గ్యారంటీ ఏం లేదండి. ఎవడో పైకి మీద కత్తిపెట్టి లాగేసిపోతాడు డబ్బులు. లేదు, మనకేదో ఉద్యోగం మనం ఏమన్నా రికమెండ్ చేసి వాడికి ఉద్యోగం ఇస్తే కూడా, వాడు ఇప్పిస్తే కూడా వాడు ఏదో గౌరవంగా బతుకుతాడన్న గ్యారంటీ లేదు. వ్యవస్థ కనుక సక్రమంగా ఉంటే మనుషులు కాస్త, ఇప్పుడు పొలిటికల్ రిథారిక్ ఉంటుంది, ఏదో రామరాజ్యం ఉంటుంది. సరే, రాముడు మంచివాడ కాదా, మధ్యలో భవానీ ప్రసాద్ గారు ఏదో చెప్పారు, ఆ చర్చ మనకు వద్దు. పాయింట్ ఈజ్, ఈ రామరాజ్యం లాంటి రాజ్యం పోనీ ఏదో ఒక ఐడియల్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అనుకున్నాం కాసేపు. రాముడు, భీముడు, ఆయన పేరు మనకెందుకు కావాలి అంటే ఏమిటి? రామరాజ్యంలో ఎవడి బతుకు వాడు ఇతరుల వల్ల ఇబ్బంది పడకుండా 2 పూట్ల భోజనం చేసి వానకు తడవకుండా బతకగలిగితే అది రామరాజ్యం. అది ఎట్లా మనం సంపాదించుకోవాలి, భావితరాలకు ఎట్లా అందజేయాలి అనేది ప్రశ్న.
ఇప్పటికి మన చేతిలో పెద్దలు స్వాతంత్రం కోసం పోట్లాడిన వారు, ఒక రాజ్యాంగ వ్యవస్థ. అప్పటికి ఏమిటి, ఈ రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు 50 కోట్లు ఖర్చు పెట్టో 70 కోట్లు ఖర్చు పెట్టో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్లు అయిన వాళ్ళు కాదు. జైలుకు పోయి డక్కా మొక్కీలు తిని పరాయి పాలనలో ఇబ్బందులు పడి ఈ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి ఇబ్బందులు మళ్ళీ మన తర్వాత తరాలకు కలగకుండా ఉండాలి అంటే ఇటువంటి వ్యవస్థ ఉంటే బాగుంటుంది అని ఆలోచించి తయారు చేసిన చట్టం ఈ రాజ్యాంగం అనేది. వాళ్ళు ఏదో కాలక్షేపానికి రాసిన కాగితం కాదు, వాళ్ళ అనుభవం, జీవిత సారం, వారి విజ్ఞానం, చదువు ఇవన్నీ కలగలిపి రాశారు. అయితే ఏ మనిషి తెలివితేటలు ఎల్లకాలానికి ఉపయోగపడే సృష్టి చేయలేవు. అవసరమైతే చిన్న చితక మార్పులు చేసుకో. అయితే కొన్ని మౌలికమైన లక్షణాలు ఉంటాయి. వాట్ ది సుప్రీం కోర్ట్ కాల్డ్ as బేసిక్ స్ట్రక్చర్. అవి మారకూడదు, అవి మారితే ప్రమాదం. ఇందాక ఏదో నా జడ్జిమెంట్ గురించి ఏదో మాట్లాడుతూ ప్రైవసీ గురించి చెప్పారు. అందులో ఒక మాట నేను రాశాను, ఏమనంటే ఎస్పెషలీ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ లా, అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ ఉంటుంది, నో క్రూయల్ అండ్ అన్యూజువల్ పనిష్మెంట్ షల్ బీ గివెన్ అని ఉంటుంది. అటువంటి ఆర్టికల్ మన దేశంలో లేదు, భారత రాజ్యాంగంలో ఆ మాటలు లేవు. అది లేదు కాబట్టి దొంగతనం చేసిన వాడు చేతులు నరికేయచ్చు అంటే పొద్దున్న రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే పార్లమెంట్ పాస్ చేసింది అనుకోండి, అది రాజ్యాంగబద్ధం అవుతుందా లేదా అనేది ప్రశ్న. ఇది ఎప్పుడో మధ్యయుగాల్లో పాటించిన న్యాయ స్మృతుల్లో ఉన్న శిక్షలు ఇవన్నీ కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఉన్నాయి. కేవలం కాన్స్టిట్యూషన్లో రాసి లేనంత మాత్రం చేత అటువంటి శిక్ష రాజ్యాంగపరంగా సబబేనా అనేది ప్రశ్న. దానికి ఒకటే ఆన్సర్, అటువంటి వ్యవస్థలో బతకడానికి మనం రెడీగా ఉన్నామా లేదా అనేది ఆలోచించుకుంటే సమాధానం వస్తుంది. అదే రాశాను నేను. రాజ్యాంగాన్ని ఏదో కాగితం మీద పెన్నుతో రాసిన కాగితంగా మనం చూడొద్దు. జలియన్ వాలా బాగ్లో నెత్తురు ధారపోసిన అమరవీరుల రక్తంతో రాసిన కాగితంగా మీరు దాన్ని చదివినాడు, దాని విలువ మీకు తెలుస్తుంది అని చెప్పి ఇవాళ కాదంటే ఆ రోజున రాశాను, జడ్జిమెంట్లో రాశాను. అది మనం తెలుసుకోవడం మొట్టమొదటి అవసరం. మనం 10 మందికి మనం చదువుకుంటున్నాం, చదువుకుంటున్నాం, మరొకటి చదువుకున్నాం కాబట్టి 10 మందికి తెలియజేయడం, 10 మందిని కన్విన్స్ చేయగలగడం మన బాధ్యత. ఇప్పుడు చాలామంది చిన్న స్వవిషయం చెప్తాను. నేను రాసిన గొప్ప జడ్జిమెంట్, అంటే గొప్పని వాళ్ళు అన్నారు, నేను అనుకోవట్లేదు, మిత్రులు చెప్పారు. శ్రేయా సింగల్ కేసులో 66A కొట్టేయడం యాక్చువల్గా రాసిన వాడు మిత్రుడు నారిమన్. ఇద్దరం కూర్చున్నాం, నేను రాస్తా అన్నాడని రాయి బ్రదర్ అన్నాను, అయిపోయింది. సహజంగా ఇద్దరు పేరు ఉంటుంది. అది వాక్ స్వాతంత్రానికి సంబంధించిన జడ్జిమెంట్, అందరికీ తెలుసు. అయితే దాని ఫస్ట్ విక్టిమ్ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన మర్నాడు నా మీద జరిగినంత ట్రాలింగ్ ఈ దేశంలో చాలా తక్కువ మంది మీద జరుగుంటుంది. నన్ను ఎవరో అన్నారు తర్వాత, బుద్ధి వచ్చిందో బాగా రాసావు కదా జడ్జిమెంట్ 66A చాలదని, ఇప్పుడు అనుభవించు చెప్పా. దిస్ ఈజ్ ద ప్రైజ్ ఐ ప్రే ఫర్ మై లిబర్టీ. నా లిబర్టీ నేను ప్రిజర్వ్ చేసుకోవాలంటే తిట్లు తిన్నాను, నేను సిద్ధంగానే ఉన్నా. అభిప్రాయం, ఇప్పుడు నేను చేసింది తప్పని అనుకునే వాళ్ళు ఉంటారు. ఏ విషయం మీద ఈ సృష్టిలో ప్రపంచం అంతా ప్రజలందరూ ఒకే అభిప్రాయం వెలుగుచ్చరు, విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇంకొక అభిప్రాయం, నేను చేసిన పని మంచిది కాదు, తప్పు అని నమ్మిన వాళ్ళు ఉంటారు. అది వాళ్ళు ఆనెస్ట్గా నమ్మారా డిజానెస్ట్గా నమ్మారా అనేది వాళ్ళ వ్యక్తిగతమైన విజ్ఞతను బట్టి ఉంటుంది. దాని గురించి నేను మాట్లాడాను. బట్ అటువంటి నమ్మే హక్కు వాళ్ళకు ఉన్నది భారత రాజ్యాంగం కింద. దాన్ని నేను
నేనేం అన్ను, మరి అభిప్రాయం వారిది. అది నా హక్కు నేను కాపాడుకోవడానికి నేను పే చేసే ప్రైజ్ ఇది. నేను పే చేయడానికి రెడీగా ఉన్నాను. తిట్టారు మహారాజు, పరిస్థితి పోయిందో ఉన్నది, ఏదో తిట్టారు, విమర్శించారు, మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. నేను చేసిన పని రెండూ ఉంటాయి. దాన్ని తీసుకోగలగడమే ప్రజాస్వామికమైన దృక్పథం అని నా అభిప్రాయం. విమర్శ సహించలేనివాడు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ గత 3-4 సంవత్సరాలుగా రకరకాల కారణాల చేత ఈ రాష్ట్రంలో నా మీద చాలా విమర్శలు జరిగినాయి. నేను ఒక్కనాడు నోరు తెరవలేదు. ఎందుకంటే విమర్శ తీసుకోలేకపోతే నేను ప్రజాస్వామ్యవాదిని కాదు, ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే అర్హత నాకు ఉండదు అని నేను నమ్మాను కాబట్టి నేను దానికి సమాధానం చెప్పలేదు. మనతో పాటు మనం 10 మందిని అయ్యా ప్రజాస్వామ్య లక్షణం ఇది, ఈయన విలువలు ఇవి అని మనం నచ్చజెప్పి చేయగలిగినాడు. మనం ఇప్పుడు గాంధీ గారు గొప్పవాడు ఎందుకు అయ్యాడు అండి దేశంలో అంటే ఆయన గొప్పదనాన్ని గురించి కూడా ప్రశ్నించే ప్రజలు ఎక్కువ ఈ మధ్యకాలం, అది వేరే విషయం. కనీసం ఒక గొప్ప విషయం ఏమిటంటే గాంధీ గారిలో ఆయన చెప్పిందే చేశాడు, చేసేదే చెప్పాడు. ఆయన చేయలేని పని ఆయన చెప్పలేదు. గాంధీ గారంత నిబద్ధతతో మనం అందరం బతకడం అనేది స్టాటిస్టికల్గా సాధ్యం కాదు. కనీసం ప్రయత్నం చేయొచ్చు. అందులో 10% 20% మనం అచీవ్ చేయగలిగితే కూడా ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకి, ప్రజలంటే మమ్మల్ని వదిలేండి, మీకు ముందు తరాల వాళ్ళకి మీ భవిష్యత్తు, ఈ దేశం భవిష్యత్తు కూడా బాగుంటుంది. దానికోసం ఈ రాజ్యాంగాన్ని, ఈ రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించిన హక్కుల్ని మనం సక్రమంగా వినియోగించుకొని భావితరాలకి మంచి దారి చూపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.